తెలుగుదేశం కూటమి ప్రపంచంలో హోరెత్తింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదు చేసింది. వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది. అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు. అలాంటిది 2019 ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి చంద్రబాబు ఒక్కరే గెలిచారు. ఈసారి మాత్రం 11 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయకత్నం ఎగరేశారు. కుప్పంలో భారీ మెజార్టీతో గెలిచారు చంద్రబాబు. వైసీపీ అభ్యర్థి కేఆర్జే భరత్పై విజయం సాధించారు. తంబళ్లపల్లెలో టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ గెలుపొందారు. పీలేరు నుంచి వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ గెలిచారు. మదనపల్లె నుంచి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపొందారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఘన విజయం సాధించారు. తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపొందారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలుపొందారు. అలాగే సత్యవేడలో టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం విజయం సాధించారు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఆర్కే రోజా ఓటమి పాలయ్యారు. గంగాధర నెల్లూరు నుంచి చల్లా రామచంద్రారెడ్డి విక్టరీ కొట్టారు. చిత్తూరు స్థానంలో టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్ విజయం సాధించారు. పూతలపట్టు నియోజకవర్గాన్ని టీడీపీ అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ కైవసం చేసుకున్నారు. పలమనేరులో టీడీపీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. అనంతపురం జిల్లాలో మొత్తం 14 స్థానాలను స్వీప్ చేసింది టీడీపీ కూటమి. రాయదుర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు విజయం సాధించారు. ఉరవకొండ నుంచి ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. చివరి నిమిషంలో పార్టీ మారిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఘన విజయం సాధించారు. సింగనమలలో టీడీపీ నుంచి బండారు శ్రావణశ్రీ గెలుపొందారు. అనంతపురం అర్బన్ నుంచి వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డిపై టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విజయం సాధించారు. కళ్యాణదుర్గంలో టీడీపీ నుంచి అమిలినేని సురేంద్రబాబు గెలుపొందారు. రాప్తాడులో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత విజయం సాధించారు. మడకశిర నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ రాజు విక్టరీ కొట్టారు. హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టారు. పెనుకొండలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ గెలుపొందారు. పుట్టపర్తిలో పల్లె సింధూరారెడ్డి విజయం సాధించారు. ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బీజేపీ అభ్యర్థి వై సత్యకుమార్ చేతిలో ఓడారు. కదిరి నుంచి టీడీపీ అభ్యర్థి కందికొంట వెంకటప్రసాద్ గెలిచారు. జయహో ఎన్డీఏ అని తెలుగు ఓటర్లందరూ కూడా జయకొట్టారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు చరమగీతం పాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు అయితే వస్తే అన్నిటికంటే ఎక్కువ ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన ఈ రాష్ట్రానికి అత్యవసరమని, ఆయన చేతిలోనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని నమ్మి ఏకపక్షంగా వన్ సైడ్గా ఈరోజు ఫలితాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇంతటి ఫలితాలను చూసిన మేమందరం కూడా మరింత బాధ్యతగా పనిచేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ దాకా మహిళలు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, యువత కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీలతో మమ్మల్ని గెలిపించిన దానికి ప్రత్యేకంగా ప్రజలకు మరొక్కసారి మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటు మా రాప్తాడ్ నియోజకవర్గంలో దాదాపు 23,329 ఓట్ల మెజార్టీతో మమ్మల్ని ఈరోజు గెలిపించిన ప్రజలు మా రాప్తాడ్ నియోజకవర్గం ప్రజలు. ఈ గెలుపు మా రాప్తాడ్ నియోజకవర్గం ప్రజలకే అంకితం చేస్తానని ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాం. మా రాప్తాడ్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్తని, లీడర్లందరినీ ఇబ్బందులు పెట్టి, పోలీసులైతే విపరీతంగా వాళ్ళ ద్వారా కేసులు కూడా పెట్టించి చాలా ఇబ్బందులకు కూడా గురి చేసిన నియోజకవర్గం మా రాప్తాడ్ నియోజకవర్గం అని కూడా చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంతం ప్రజలు బాగుంటారు, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమే కాకుండా డెవలప్ ఏదైతే కావాలన్నా ఏ కుటుంబం ఉంటే మాకు డెవలప్ అవుతుందని కూడా ఆలోచన చేసే ఈరోజు రాప్తాడ్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇచ్చిన తీర్పు చాలా సంతోషంగా ఉంది. కర్నూలు జిల్లాలో 2 సీట్లు తప్ప మిగతా 12 స్థానాల్లో టీడీపీ కూటమే ఘన విజయం సాధించింది. ఆళ్లగడ్డ నుంచి వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియారెడ్డి గెలుపొందారు. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డిపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి విక్టరీ నమోదు చేశారు. నందికొట్కూరును టీడీపీ అభ్యర్థి గిత్తా జయసూర్య కైవసం చేసుకున్నారు. కర్నూలు నుంచి తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.
పాణ్యంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి చేతిలో ఓడిపోయారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ గెలుపొందారు. బనగానపల్లిలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. డోన్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించారు టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. పత్తికొండలో కేఈ శ్యాంబాబు గెలుపొందారు. కోడుమూరులో టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి విజయ పతాక ఎగురవేశారు. ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి వై బాలనాగిరెడ్డి గెలుపొందారు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి పివి పార్థసారథి విజయం సాధించారు. ఆలూరులో వైసీపీ అభ్యర్థి బూసినే విరూపాక్షి విక్టరీ కొట్టారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో సైకిల్ హవా కొనసాగింది. గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాను వైసీపీ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఎదురుదెబ్బ తప్పలేదు. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 3 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలవగలిగింది. పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గెలిచారు. బద్వేల్లో వైసీపీ నుంచి దాసరి సుధా విజయం సాధించారు. కడపలో వైసీపీ అభ్యర్థి ఎస్కే అంజాద్ బాషాపై టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి విక్టరీ కొట్టారు. కోడూరులో వైసీపీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులపై విజయం సాధించారు జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్. రాయచోటిలో టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. కమలాపురం నుంచి టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు రవీంద్రనాథ్ రెడ్డి. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. ప్రొద్దుటూరులో టీడీపీ నుంచి వరదరాజుల రెడ్డి విక్టరీ కొట్టారు. మైదుకూరులో టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ విజయం సాధించారు.